Cricket is a game of great uncertainties. జింబాబ్వే రాక్స్, ఆస్ట్రేలియా షాక్. అక్కడ యుఎస్ఏ కూడా ఎవరు గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వర్సెస్ నెదర్లాండ్స్ లాస్ట్ మ్యాచ్ నమీబియాతో గెలిచి యుఎస్ఏ తోటి ఒక షాకింగ్ డిఫీట్. ఇవన్నీ కూడా కవర్ చేద్దాం ఈ వీడియోలో. వెల్కమ్ టు పవర్ ప్లే. నేను మీ హన్మ విహారీ. క్రికెట్ ఈజ్ అ గ్రేట్ గేమ్ ఆఫ్ అన్సర్టనిటీస్ అని ఎందుకు అంటున్నానంటే, అందరిలో అడుగుతున్నాను, హానెస్ట్గా చెప్పండి, నిన్నటి మ్యాచ్ కన్నా ముందు జింబాబ్వే ఆస్ట్రేలియాని ఓడిస్తుందని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేశారు? 2007లో ఒకవేళ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఒకటేసారి ఆడారు జింబాబ్వే ఆస్ట్రేలియా. అక్కడ గెలిచింది ఎవరు? జింబాబ్వే. 2007 ఎడిషన్ అక్కడ జింబాబ్వే గెలవడం జరిగింది వర్సెస్ ఆస్ట్రేలియా. ఇది సెకండ్ టైం వాళ్ళు మీటింగ్ T20 వరల్డ్ కప్స్లో. అండ్ ఈసారి కూడా జింబాబ్వే గెలిచింది. గెలిచిన విధానాన్ని ఒకసారి డీకోడ్ చేద్దాం, డీటెయిల్గా మాట్లాడదాం. ఎలా జింబాబ్వే ఈ మ్యాచ్ గెలిచింది అనేది లక్తో కాదు, వాళ్ళు గెలిచింది ఒక ప్లానింగ్తో గెలిచారు. మీరు ఒకసారి మ్యాచ్ చూసినట్టయితే వారు చూడకపోయినా కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎందుకు జింబాబ్వే ఒక మాస్టర్ క్లాస్. వాళ్ళు బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ ఫీల్డింగ్ కానీ ఎలా చేశారో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాటింగ్లో చూసుకుంటే బెనెట్ ఫస్ట్ ఇన్నింగ్ తర్వాత అందరు కూడా అనుకుని ఉంటారు ఏంటి అంత నెమ్మదిగా ఆడాడు అని. వికెట్ తగ్గట్టు ఒక ఎండ్ తను మొత్తం నిల్చున్నాడు. ఏ స్టేడియంలో ఆడారు? ప్రేమదేశ స్టేడియం. మీరు విన్నది కరెక్టే. 15న ఇండియా పాకిస్తాన్, అంటే రేపే ఇండియా పాకిస్తాన్ కూడా అదే వెన్యూలో ఆడబోతుంది. మరి మనకి బ్లూ ప్రింట్ ఏం కనబడిందంటే, జింబాబ్వే ఎలా అయితే ఆడిందో బ్యాటింగ్, దానికన్నా ముందు ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎందుకు ఎంచుకున్నారు? మీరు టోర్నమెంట్ అంతా ప్యాటర్న్ చూస్తున్నారు. శ్రీలంకలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలుస్తున్నాయి. చేజింగ్ చాలా చాలా కష్టం అవుతుంది. ఈవెన్ ఇండియాలో ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఎక్కువ గెలవడం చూస్తున్నాము. అలా ఆస్ట్రేలియా బ్లండర్ చేయడం, నార్మల్గా ఆస్ట్రేలియన్స్ పర్ఫెక్ట్గా ఉంటారు ప్లానింగ్లో, వాళ్ళు బ్లండర్ చేశారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. జింబాబ్వే బ్యాటింగ్లో బెనెట్ ఒక సైడ్ నించున్నాడు అట్లా రాక్ లాగా. వాళ్ళకి తెలుసు 160, 170 కూడా వాళ్ళు డిఫెండ్ చేసుకోగలుగుతారు. దే విల్ హ్యావ్ అ ఛాన్స్ అని వాళ్ళకి తెలుసు. 2 వికెట్లు కోల్పోయారు వాళ్ళు. అక్కడ వాళ్ళ కీపర్ మంచి స్టార్ట్ అందించాడు స్టార్టింగ్లో. దాని తర్వాత బెనెట్ ఎక్కడ కూడా ఛాన్స్ ఎక్కువ తీసుకోలేదు. తను ఒక సైడ్ నించొని యాంకర్ చేశాడు. సికిందర్ రాజా ఒక ఇంపార్టెంట్ క్యామియో ఆడాడు. లాస్ట్లో వచ్చి ర్యాన్ బర్ల్ కూడా ఒక డీసెంట్ నాక్ ఆడడం చూసాము ఆ మిడిల్ ఓవర్స్లో. సో ఇక్కడ తెలిసింది ఏంటి అంటే, మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, T20 క్రికెట్ ఇప్పుడు ఏదైతే T20 300 కొడతారా, లేకపోతే ఇప్పుడు 15 సిక్సెస్ కావాలి, 20 సిక్సెస్ కావాలి, స్ట్రైక్ రేట్ 200 ఉండాలి. ఈ జమానాలో కూడా ఈ వరల్డ్ కప్ మనకి ఏం నేర్పిస్తుంది అంటే 160, 170 మ్యాచెస్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ స్కిల్ సెట్స్ బయటకు వస్తాయి. అది బౌలర్ అయినా, బ్యాట్స్మెన్ అయినా, ఫీల్డర్స్ అయినా. శ్రీలంకలో ఎంత పెద్ద గ్రౌండ్స్ అంటే, జింబాబ్వే ఈరోజు అట్లీస్ట్ ఒక 20 రన్స్ సేవ్ చేస్తుంటారు ఇన్ ద ఫీల్డ్. అండ్ లాస్ట్లో ఆ క్యాచ్ పట్టాడు జింబాబ్వే ఫీల్డర్. మీరు చూసినట్టయితే ఆ క్యాచ్ మేడ్ ద డిఫరెన్స్. ఎలా అయితే డైవ్ చేసి అట్లా డీప్ వికెట్లో పట్టడం చూసాము. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ కమ్ ఇన్ టు ప్లే. ఎప్పుడైతే ఫ్లాట్ సర్ఫేసెస్ 230, 240, 250, 280, 300 ఇవన్నీ చూడడానికి బాగుంటాయి. కానీ ఎప్పుడైతే 160, 170 అండ్ బౌలర్స్ ప్లేలో ఉంటారో, ఫీల్డింగ్ కూడా మీరు ఆ స్కిల్ సెట్స్ బయటకు తీయచ్చు, రన్అట్స్ వచ్చే ఆపర్చునిటీ ఉంటుంది. ఇలాంటి మ్యాచెస్ చూసినప్పుడు కొంచెం మీరు రన్ అడొచ్చు ఓల్డ్ స్కూల్ అని, కానీ బట్ ఐ స్టిల్ ప్రిఫర్ 170, 180 మ్యాచెస్ విత్ గుడ్ స్కిల్ ఆర్ గుడ్ ప్లానింగ్ చేసిన టీమ్స్ గెలవడం. ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ దట్ ఓవర్ 250 ప్లేయింగ్ 240. అది ఎంటర్టైన్మెంట్ బహుశా చూస్తున్న లైవ్ ఆడియన్స్కి ఉండొచ్చు. బట్ క్రికెట్ అర్థమైన వాళ్ళు, క్రికెట్ గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ మ్యాచెస్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. జస్ట్ బికాస్ స్కిల్ సెట్స్ ఆఫ్ ఈచ్ బ్యాటర్. మీరు ఒక బెనెట్ గురించి మాట్లాడచ్చు, సికిందర్ రాజా ఎలా అయితే బ్యాటింగ్ ఆడాడు, ఆర్ బౌలింగ్లో వచ్చేసరికి బ్లెస్సింగ్ ముజర్బానీ ఎలా అయితే బౌలింగ్ వేశాడో. ఈ స్టాల్ తన రిలీజ్ పాయింటే 2.2 మీటర్స్ నుంచి ఉంటుంది. అక్కడి నుండి తను కటర్స్ వేయడం, లేకపోతే హార్డ్ లెన్స్ వేసి 4 వికెట్స్ తీశాడు వర్సెస్ ఆస్ట్రేలియా. 4-for-16 ఏమో తీశాడు 4 ఓవర్స్లో. తను ఈ స్పెల్ ఏదైతే వేశాడో, పవర్ ప్లేలో 2 వికెట్లు, తర్వాత లాస్ట్లో 2 వికెట్లు తీయడం, అక్కడ ఆస్ట్రేలియా మ్యాచ్ ఓడిపోయింది. తర్వాత స్పిన్నర్స్ కూడా వచ్చి వాళ్ళ జాబ్ చేశారు. దే ఆర్ స్ట్రగ్లింగ్ విత్ ఇంజరీస్. చూసుకుంటే బ్రెండన్ టేలర్ ఈజ్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ కప్. సికిందర్ రాజా 2 ఓవర్లు వేసి లోపలికి వెళ్ళిపోయాడు. విత్ ఆల్ దీస్ అడ్వర్సిటీస్ కూడా జింబాబ్వే వేర్ ఏబుల్ టు పుల్ ఆఫ్ మిరాక్యులస్ విన్. ఎస్, ఆస్ట్రేలియన్ టీంలో కూడా ఇంజరీస్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ వాళ్ళతో గెలవడం ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుండరు. ఎక్స్పెక్ట్ చేశారు అని మీరు అంటే ఐ వుడ్ బి రియల్లీ సర్ప్రైజ్. బట్ దే పుల్డ్ ఆఫ్ మిరాకిల్ అండ్ జింబాబ్వే ఆర్ ఇన్ ద హంట్. ఇప్పుడు ఆ గ్రూప్లో ఏమైందంటే, ఆస్ట్రేలియా
శ్రీలంక జింబాబ్వే మధ్యలో ఒక ట్రయాంగులర్ రేస్ నడుస్తుంది. శ్రీలంక హ్యావ్ టు ప్లే ఆస్ట్రేలియా. అది ఆస్ట్రేలియా మస్ట్ విన్ గేమ్ అయిపోతుంది. అది ఓడిపోయారు అంటే శ్రీలంక జింబాబ్వే ముందుకెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి. అండ్ శ్రీలంక హ్యాస్ టు ప్లే స్కాట్లాండ్ యాజ్ వెల్. సో అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ ఉంటుంది, ఎలా అయితే అవుతుందో. సో ఓవరాల్గా చూసుకుంటే ఐ థింక్ ఇండియా కూడా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుంటుంది ఈ మ్యాచ్ ఎట్లయితే అయిందో. అండ్ ఇండియా గేమ్ ప్లాన్ ఏమి ఉండాలి అది నేను రేపటి వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఏం గేమ్ ప్లాన్, ఏం 11 ఉండాలి ఇండియా అనేది. సేమ్ గ్రౌండ్లో ఆడుతున్నారు కాబట్టి. బట్ ఓవరాల్గా జింబాబ్వే మ్యాచ్ అట్లా పక్కన పెడితే సెకండ్ మ్యాచ్ యుఏఈ కెనడా అయింది. కెనడా 150 రన్స్ స్కోర్ చేయడం. అండ్ యుఏఈ ఒక టైంలో ఓడిపోతారేమో అన్న స్టేజ్లోంచి షోయబ్ ఖాన్ చాలా మంచి నాక్ ఆడాడు, 50 స్కోర్ చేసి మ్యాచ్ గెలిపించేశాడు యుఏఈకి. థర్డ్ మ్యాచ్ వచ్చేసరికి యూఎస్ఏ వర్సెస్ నెదర్లాండ్స్. అక్కడ యూఎస్ఏ 197 స్కోర్ చేశారు. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యూఎస్ఏ మీద, నెదర్లాండ్స్ మీద యూఎస్ఏ గెలుస్తుందని. బట్ సాయ్ ఎట్లయితే ఆడాడో బ్యాటింగ్ మనం చూసాం. తను చాలా క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకున్నాడు. ఆడిన షాట్స్ కూడా ఎక్కువ వీలో ఆడాడు, కవర్స్ పై నుండి మంచి షాట్స్ ఆడాడు, స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ మంచిగా ఆడాడు. సో తను ఒక మంచి ప్రాస్పెక్ట్ లాగా కనిపిస్తున్నాడు. యూఎస్ఏకి లాస్ట్ మ్యాచ్ తను డ్రాప్ చేశారు. ఎందుకు డ్రాప్ చేశారు ఎవరికి తెలియదు. ఎందుకంటే 2024 తర్వాత యూఎస్ఏ తరపున హైయెస్ట్ రన్ స్కోర్స్ తనకే ఉంది. హైయెస్ట్ రన్ స్కోరర్ తను. 20 ఇన్నింగ్స్లో 7 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి తనకి. అలాంటి ప్లేయర్ని వాళ్ళు డ్రాప్ చేయడం జరిగింది. బట్ ఈ కేమ్ బ్యాక్ రియల్లీ వెల్. 79 స్కోర్ చేశాడు. ఒక మంచి టోటల్ రావడానికి ఈ ప్లేడ్ క్రూషియల్ పార్ట్. ఆబ్వియస్లీ శుభం రాంజీని కూడా మంచి కాంట్రిబ్యూట్ చేశాడు. బట్ ఇక్కడ కూడా నెదర్లాండ్స్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. సెకండ్ ఇన్నింగ్స్ ఏమైంది, టర్న్ అయింది. హర్మిత్ 4 వికెట్స్ తీశాడు. డామినేటింగ్ పర్ఫార్మెన్స్ యూఎస్ఏ నుండి 93 రన్స్ తేడాతోటి వాళ్ళు మ్యాచ్ గెలవడం జరిగింది. సో ఇక్కడ ఈ వరల్డ్ కప్లో ఏం జరుగుతుందంటే మీరు అందరూ కూడా నోట్ చేయాల్సింది, ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ ఎక్కువ గెలుస్తున్నాయి. ఆల్రెడీ నేను పాత వీడియోలో ఇది మెన్షన్ చేశాను. ముందు క్యాప్టెన్స్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంటారు. గోయింగ్ డీప్ ఇన్ టు ద టోర్నమెంట్, టార్గెట్ సెట్ చేసి ప్రెషర్ పెట్టాలనుకుంటారు విత్ ద బాల్. దట్ విల్ బీ ద మంత్ర. ఇంకా ఇప్పుడు కూడా నేర్చుకోకపోతే క్యాప్టెన్స్ ఐ డోంట్ థింక్ వాళ్ళు గేమ్ కరెక్ట్గా రీడ్ చేస్తున్నట్టు అని నాకు అనిపిస్తుంది. బట్ మీరేమనుకుంటారో అది కూడా కమెంట్స్లో చెప్పండి. ఇంకా ముందు చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచెస్ ఉండబోతున్నాయి. ఈరోజు ఎస్పెషల్లీ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ నైట్ గేమ్ ఏదైతే ఉందో దట్స్ అ క్రూషియల్ మ్యాచ్. అది ఏమవుతుంది అనేది కూడా నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అది దట్ విల్ బీ ద మ్యాచ్ టు వాచ్ అవుట్ ఫర్. మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ మ్యాచ్ నుండి? సౌత్ ఆఫ్రికా డామినేట్ చేస్తుందా? సౌత్ ఆఫ్రికా ఇస్ ప్లేయింగ్ న్యూజిలాండ్, నాట్ వెస్టిండీస్. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆడుతుంది కాబట్టి అక్కడ ఈ రెండు సైడ్లో కూడా ఓపెనర్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఏ ఓపెనింగ్ పేర్ ఎక్కువ స్టార్ట్ ఇస్తుంది? సౌత్ ఆఫ్రికా దగ్గర మాక్రమ్, డీకాక్, ఈవెన్ రికిల్టన్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. న్యూజిలాండ్ తరపున ఫిన్ ఆలన్, ఇంకా సైఫర్ట్ మంచిగా స్టార్ట్ అందిస్తున్నారు. ఇన్ఫాక్ట్ నో లాస్లో వాళ్ళు చేజ్ చేయడం కూడా జరిగింది లాస్ట్ గేమ్లో కాబట్టి. సో ఈ మ్యాచ్లో ఏం జరుగుతుంది, మీ ప్రెడిక్షన్ ఏంటి? ఐ థింక్ విన్ ద టాస్ బ్యాట్ ఫస్ట్. ఇప్పుడు కూడా టీమ్ సెకండ్ బ్యాటింగ్ చేస్తాము అంటే ఇంకా ఏం చేయలేము. అండ్ ఓవరాల్గా ఎస్, వరల్డ్ కప్ ఈజ్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. మంచి ఎక్సైటింగ్ మ్యాచెస్, ఆల్రెడీ 2 సూపర్ ఓవర్స్ చూసాం. అండ్ లాస్ట్ ఓవర్ ఫినిషెస్ కూడా చాలా మ్యాచెస్ చూసాము. అండ్ ఏదైతే అనుకుంటున్నామో దానికి విరుద్ధంగా జరుగుతున్నాయి. సో దట్ మేక్స్ ద గేమ్ మోర్ ఇంట్రెస్టింగ్, గేమ్ ఆఫ్ గ్రేట్ అన్సర్టనిటీస్ అని అందుకే స్టార్టింగ్లో అన్నాను. ఇంకా ముందు చాలా సర్ప్రైజెస్ చూడబోతున్నారు. సో కీప్ వాచింగ్. అండ్ అలానే ఈ వీడియో చూసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.